నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది కానీ నాన్ వెజ్ కాదు, ఇది వెజ్ కర్రీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. ప్రాసెస్లోకి వెళ్తే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి వేగాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. 1 అవర్ ముందే నేను పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. అవి కూడా వేసుకుని కొద్దిసేపు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని అవి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకోండి. బాగా మగ్గిన తర్వాత కారం, ధనియా పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని సరిపడినంత వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. అంతవరకు ఈ శనగపప్పు రొయ్యల కూరలో వేస్తారు, ఉత్తి శనగపప్పు కూరలో కూడా వండుకుంటారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ రోజు అయితే నేను క్యాప్సికమ్ వేసి వండాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఈ కర్రీ రైస్లో తినచ్చు, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత సాల్ట్ అలానే కసూరి మెతి కూడా వేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేయడమే. మీ ఇంట్లో కూడా ఇలా శనగపప్పు వేసి కర్రీస్ చేసుకుంటారా? కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.